భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి పెద్దపులి అలజడి సృష్టిస్తోంది. అశ్వరావుపేట అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ సిబ్బంది గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పశువులపై దాడి చేసి చంపిన పెద్దపులికి రేడియో సిగ్నల్ కాలర్ అమర్చి అభయ అరణ్యంలోకి దారి మళ్లించారు. అయితే అరణ్యంలోకి వెళ్లిన పెద్దపులి మళ్లీ వెనక్కి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో సమీప గ్రామాలను అప్రమత్తం చేసిన అటవీ సిబ్బంది వ్యవసాయ పనులకు ఒంటరిగా బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. నుంచి మన కావడిగుండ్ల మరియు సమీప గ్రామ హంగర్ స్ట్రైక్ మొదలెట్టింది. మరోవైపు వరంగల్ జిల్లా ఖానాపూరం మండలం రాగంపేటలో చిరుతపులి కలకలం రేగింది. ఓ రైస్ మిల్లు సీసీ ఫుటేజ్ లో చిరుత కనిపించింది. పామాయిల్ తోటల్లో చిరుతపులి అడుగులను స్థానికులు గుర్తించారు. పాదముద్రలు అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. అటు గ్రామస్తులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి పెద్దపులి అలజడి సృష్టిస్తోంది. అశ్వరావుపేట అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ సిబ్బంది గుర్తించారు. అక్కడున్న స్థానికులను అలర్ట్ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, అశ్వరావుపేట ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలంగా మారింది. కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్టుగా స్థానికులు గుర్తించారు. అటవీ శాఖ అధికారులు కూడా సమీప ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్లేవారు. అదేవిధంగా పశువుల కాపర్లు కూడా జాగ్రత్తగా ఉండాలని గ్రామాల్లో మైకుల ద్వారా అనౌన్స్ చేసిన పరిస్థితుంది. ఇదే పెద్దపులి గత 3 నెలల ఫిబ్రవరిలో సంచరించి ప్రజలను కూడా సంతరిస్తుంది. ఆ నేపథ్యంలో పెద్దపులిని ఇప్పుడు గుర్తించి దాన్ని మళ్లీ అభయారణ్యంలోకి తరలించిన పరిస్థితుంది. సో రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పెద్దపులి మూవ్మెంట్స్ అనే ట్రాక్ చేసిన పరిస్థితుంది. ప్రస్తుతం పెద్దపులి మళ్లీ అభయారణ్యంలోకి తిరిగి వెళ్లే వరకు కూడా ఎవరు కూడా లోపలికి వెళ్లొద్దని, ఒంటరిగా వెళ్లవద్దని కూడా అనౌన్స్ చేస్తున్న పరిస్థితుంది. ముఖ్యంగా అక్కడ గుబ్బల మంగమ్మ టెంపుల్ అనేది తెలంగాణ ఆంధ్ర సరిహద్దులో ఉంటుంది. ఆదివారాలు వీకెండ్స్ లో పెద్ద ఎత్తున వేలాదిగా అక్కడికి జనం తరలి వస్తున్న పరిస్థితి ఉంటుంది. సో గుబ్బల మంగమ్మ టెంపుల్ కి వచ్చే భక్తులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, అటవీ శాఖ అధికారుల ఆదేశాలను పాటించాలని కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఏది ఏమైనా 3 నెలల తర్వాత మళ్ళీ పెద్ద పులి రావడం అనేది అశ్వరావుపేట ప్రాంత వాసులు కొంత వ్యవసాయ పనులు సీజన్ టైంలో పొలాల్లోకి వెళ్లి ప్రశాంతంగా పనులు చేసుకునే పరిస్థితి ఉంది. సో అటవీ శాఖ అధికారులు ఆ పెద్ద పులిని ట్రాక్ చేసి అభయారణ్యంలోకి వెళ్లేటట్టుగా చేయాలని, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా, పక్షులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చేయాలని కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రవి.